లేకపోవడంతో అది చూస్తున్నాను. ఎందుకంటే దశాబ్దాల నుంచి బీసీ సామాజిక వర్గంలో అంటే ఎస్సీ ఎస్టీలకైతే రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కంపల్సరీ, కాబట్టి అక్కడ ఏదో ఒక తపనతో ప్రిపేర్డ్గా ఉంటారు. ఈవెన్ మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు. ఇది లోకల్ లీడర్లు ఎదిగించే విధంగా తక్కువ చేస్తున్నారు, కానీ కనీసం వీళ్ళు వాళ్ళు వస్తున్నారు. బీసీ సామాజిక అంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లోకి వచ్చేటప్పటికి ఒక రూట్లో ఉంది. బీసీలకంటూ ఒక నియోజకవర్గాలు లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్లు అనేటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి, కానీ వీటిలో లేవు కదా. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది బీసీలకు సంబంధించినంత వరకు? దశాబ్దాల తరబడి బీసీ నాయకులు ఓసీలతో పోటీ పడలేకపోయారు ధనంలో. అంటే చరిష్మా చూస్తే వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ డబ్బు తీసుకొచ్చేటువంటి ప్రచారం వాళ్ళకి లేకపోవడం వల్ల. ఇంకోటి కమ్యూనిటీలో ఉట్టి బీసీ అంటే మళ్ళీ అందులో కులాలు ఉన్నాయి కదా, 139 కులాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు యాదవ్ అంటే మిగతా వాళ్ళు పట్టించుకోకపోవడం, గౌడ అని అంటే ఇంకోళ్ళు పట్టించుకోకపోవడం, ఇట్లాగ ఉండేటప్పటికి ఆ బీసీ మన బీసీనేలే అన్నటువంటి ఫీలింగ్ కాకుండా మన కులపోడు కాదు కదా బీసీ అయితే ఏందంట అనేటువంటి రూట్లో ఉండడం వల్ల ఎవరు అక్కడ డెవలప్ చేసుకురాల. మన బీసీ అన్న ఉద్దేశంతో అందరూ కలిసి ఒక బీసీని అన్నటువంటి రూట్లో ఇంతవరకు రాల. అన్ని పార్టీలు అదే సమస్య ఉంది. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా బీసీ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు అనగానే ఉంటారు, కానీ మిగతా ఓసీ నాయకులతో పోల్చుకుంటే వీళ్ళకున్న ప్రచారం చూడండి, చాలా తక్కువ ఉంటారు, లిమిటెడ్ ఉంటారు. కాబట్టి ఆ సమస్య వలన ఇప్పుడు ఇతనేమో యజ్ఞం చేస్తున్నాడు బీసీని పట్టుకు రావాలన్నటువంటి, భారీగా తీసుకురావాలన్నట్టు. మరి ఇక్కడ సమస్య ఏమవుతుంది? శాంతం కొత్త వాళ్ళని పట్టుకొస్తే అవతల ఉన్నటువంటి వాడిని తట్టుకోగలుగుతాడు.